సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం తిరునాళ్లలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మాజీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కనగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమూలం నాశనం చేస్తున్నాడు, అది అందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదే అయ్యో అనుకుంటున్నారు. ఇక కరెక్ట్ గా 1000 రోజులుంది ఎలక్షన్ సంగ్రామానికి. మనమందరము సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసి ఎందువల్లంటే ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు, ప్రతి ఒక్కరి సంక్షేమం కోరాడు. అటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేడు. అటువంటి వ్యక్తి ఓడిపోవడం చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో మనమందరం కలిసికట్టుగా పనిచేసి కనిగిరిలో కూడా గెలిపించుకొని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. కానీ ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సమూలం నాశనం చేస్తున్నాడు, అది అందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదే అయ్యో అనుకుంటున్నారు. ఇక కరెక్ట్ గా 1000 రోజులుంది ఎలక్షన్ సంగ్రామానికి. మనమందరము సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసి ఎందువల్లంటే